హాయ్ అండి, హాయ్. చూడండి, రేణియాలన్నీ పైన చెట్టు మీద మాయి ఉన్నాయని చిన్న కట్టెకు అవి అందక పైకి చెట్టు మీదకి ఎక్కి అన్నీ ఇదిలించుకుంటా అన్నీ రాళ్ళు కొడతానా. చూడండి అందరూ ఎలాగ ఎక్కినానో. ఆ రేణి చెట్టులో నుంచి కాయలన్నీ పైన కూడా రాలుపుకుంటానా. అల్లాడిచ్చన్నీ ఏం చేయాలి, వ్యాపారాలు లేవు. కాయలు కొన్నామంటే మార్కెట్లో రేణబండ్లు కేజీ 70-80 అంటారు. ఆ కొనలేక పోయి రేణబండ్లకు పోయి ఎరకొచ్చుకుంటే ఒకరోజు ఎరకొచ్చే 2 రోజులు 3 రోజులు అమ్ముకుంటా. నాకు తోడు నా మనమని తోలుకొని పోయి అన్నీ రాలుపుకొని ఏరుకొని వచ్చాను. చూడండి చెట్టు పైన ఇట్ట రాలుపుతున్నా, ఇంత పైన రేణి చెట్టు లేకే ఎక్కాను. అందరికీ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైకు, కామెంటు, సబ్స్క్రైబ్ చేయండి. మా కష్టం అంటే ఏమిటో ఒక్కసారి మీరంతా గుర్తించుకొని లైకులు కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అడవిలో ఎన్ని కష్టాలు పడతానమో చూడండి. 3 మైళ్ళు నడుచుకుంటా పోయాను చేలల్లో నుంచి అడ్డము. రైలు స్టేషన్ వరకు వాటి వరకు ట్రాక్టర్లో పోయి ఆ నుంచి దిగి 3 మైళ్ళు నడచాలి. ఆ రేణి చెట్ల కాడికి పోవాలంటే నడిచి నా మనోడు కూడా అవ్వ నాకు చేసి కాళ్ళు నచ్చనాయి అని అంటాడు. ఏం చేయాలి, మా కష్టం అట్టుంది. బీదవాళ్ళ పరిస్థితి అంటే అంతే. ఎవరికైనా ఉండే వాళ్ళకి ఏ కానరాదు, లేని వాళ్ళం కాబట్టి మా కష్టాలు ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా పోవాల్సిందే, ఏరాల్సిందే. అందుకని కష్టపడి రేణిగాయలు ఏరకొచ్చుకుంటే 3 రోజులు వ్యాపారం చేసుకుంటాను. అలా ఉంది కాబట్టి మా తిప్పలు, మా కష్టాలు అందరూ గమనించి మాలాంటి వాళ్లకు కష్టపడినందుకు లైకులు, కామెంటు, సబ్స్క్రైబ్ చేయమని అందరినీ కోరుకుంటూ అందరికీ బాయ్ చెప్తున్నాను. బాయ్.